ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రాజసబ్ టీజర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ప్రభాస్ వినోదం, మారుతి మార్క్ హారర్ కామెడీతో కూడిన టీజర్ అభిమానులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ను అందించింది. ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా దీన్ని నేనే అనుభవిస్తాను అనే వాయిస్తో టీజర్ మొదలైంది. ఈ డైలాగ్తో రాజసబ్ మూలకథను దాదాపు రివీల్ చేశారు. తన సంపదపై ఆశ తీరని ఓ మహారాజు చనిపోయిన తర్వాత కూడా ఆత్మగా ఆ మహల్లోనే ఉంటాడు. అలాంటి మహల్కి ప్రభాస్ ఎందుకు వచ్చాడు, ఏం చేశాడనేదే మిగిలిన కథ. టీజర్లో ప్రభాస్ లుక్, పెర్ఫార్మెన్స్ మేజర్ హైలైట్గా నిలిచాయి. ఇలాంటి ఫన్ఫుల్ క్యారెక్టర్లో డార్లింగ్ను చూసి చాలా కాలమైంది. హలో హలో బండి కొంచెం మెల్లగా, నేరాలు పాపాలు ఏంటండి, డిగ్నిఫైడ్గా లవ్ చేస్తాను, హే జగన్నాథ ప్రభు క్యా హువా, తాత వైరు కొరికేసాడేమో చూడండిరా బయట. టీజర్లో ప్రభాస్ పలికిన ఈ డైలాగులన్నీ బలేపేలాయి, వింటేజ్ ప్రభాస్ను గుర్తుకు తెచ్చాయి. ఈ కథ ఓ మహల్ చుట్టూ తిరుగుతుంది. యాక్షన్ కూడా కావాల్సినంత ఉంది. ముఖ్యంగా సీజీ వర్క్ అయితే చాలా బాగుంది. విజువల్స్ మంచి క్వాలిటీతోనే ఉన్నాయి. ప్రభాస్ని మరోసారి ఓ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో చూడాలని ఎదురు చూస్తే ఫ్యాన్స్ కోరికను రాజసబ్ తీర్చేలాగానే ఉంది. మొత్తానికి టీజర్ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు.